ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన 2వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉన్నది ఒకే ఒక అధ్యాయం. 8వ వచనం నుండి నేను చదువుచూ ఉన్నాను. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యోహాను ఎవరి మధ్య ఏ కార్యములను జరిగించాడో దైవగ్రంథమందు మనకు కనిపించదు. కానీ ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత వారి పరిచర్యలో అనేక కార్యాలు జరిగాయి. ఆ సంగతులు మనము అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం దాకా, అంటే 8వ అధ్యాయం దాకా వాటన్నిటిని మనం చూడగలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరితులైనటువంటి దేవుని దాసులు జరిగించిన కార్యములు చాలా శ్రేష్టమైనవిగా మనకు కనబడతాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనములో, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇలాగున వీరు జరిగించినటువంటి పరిచర్య ప్రభావవంతంగా శక్తివంతమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అట్టి పరిచర్యను వారు ఆ ప్రజల మధ్య జరిగించారు, ఆ ప్రాంతంలో జరిగించారు. కాబట్టి అది మీరు చెడగొట్టుకొనక పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మేము ప్రారంభించిన పరిచర్య లేక మీ మధ్య మేము జరిగించిన పరిచర్య, ఆత్మ సంబంధమైన ఫలములను తీసుకొని వచ్చిన పరిచర్య మీరు చెడగొట్టుకొనక. కొందరు విత్తేవారుంటారు, కొందరు నీరు కట్టేవాళ్ళు ఉంటారు, కొందరు కష్టపడి పనిచేసేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని ఫలమును అంతమున ఆ ఫలమును సరిగ్గా కోసుకొనగలిగిన వ్యక్తి కావాలి. అట్లు కాకపోతే అంతకుముందు ప్రయాసపడిన వారి ప్రయాసమంతా కూడా వ్యర్థమవుతుంది. గనుక ఈయన ఈ హెచ్చరికను జారీ చేశాడు. జాగ్రత్తగా ఉండండి, మేము చేసిన పనిని మీరు చెడగొట్టుకొనకండి అని. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అన్నాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. ఇంతకు యేసుక్రీస్తు బోధ ఏమిటి అంటే, యోహాను ఎక్కువగా మనం ఎక్కడ చూసినా కానీ ఆయన ప్రేమను గూర్చి గట్టిగా చెప్పాడు. ఆయన ప్రేమ అపోస్తలుడు అనే విషయాన్ని మనం ఎరుగుదాము. ప్రేమను గురించి ఆయన మాట్లాడాడు. ఈ ప్రేమ అపోస్తలుడు క్రీస్తు బోధ అని ప్రస్తావించాడు కదా. దాన్ని నేను ఇలాగ అనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆ అధ్యాయంలో చిట్ట చివరి రాత్రి యేసునాథుడు తనను అప్పగించడానికి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోగా మిగిలిన 11 మంది శిష్యులతో చాలా సంగతులను ఆయన మాట్లాడాడు. వాటిలో ఒకటి యోహాను సువార్త 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఆయన బోధ ప్రేమించండి, యోహాను బోధ ప్రేమించండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. కాబట్టి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, క్రీస్తు బోధ అని అనగా ప్రేమించమని చెప్పేటువంటి బోధ, దాని యందు నిలిచి ఉండక
దానిని విడిచి ముందుకు సాగువాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి అంగీకరించని వాడు. ప్రేమించువాడు దేవుణ్ణి అంగీకరించినవాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అని అర్థం. ప్రేమ లేనివాడు తండ్రిని కుమారుణ్ణి ద్వేషించువాడు అవుతాడు. ప్రేమ కలిగిన వాడు తండ్రిని కుమారుని అంగీకరించినవాడు తండ్రి యందును కుమారుని యందును నిలిచి ఉండినవాడు అవుతాడు. ప్రేమలో ఉన్నటువంటి శక్తి అది, ప్రేమలో ఉన్నటువంటి ప్రభావము అది, లేక ప్రేమలో ఉన్న మాధుర్యం అని కూడా చెప్పవచ్చు. అలాగున మీరు ప్రేమించండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రేమ అంటే క్రైస్తవ్యం అని జ్ఞాపకానికి వస్తూ ఉంది. ప్రేమ అంటే క్రైస్తవ్యం. ప్రేమించారు దేవుని పిల్లలు. ఆ హేతువు చేత అంటే వారు ప్రేమించిన ప్రేమ వారిని వేల కొలది మైలు తీసుకొని వచ్చింది. వారు మనలను ప్రేమించిన కారణం చేత స్వదేశాన్ని విడిచిపెట్టారు, స్వకీయులను విడిచిపెట్టారు, స్వభాషను విడిచిపెట్టారు, స్వభోజనాన్ని విడిచిపెట్టారు. వారు మన మధ్యకు వచ్చారు, మన భాష నేర్చుకున్నారు, మన భోజనం తిన్నారు, మనకు క్రీస్తును చూపించగలిగారు. అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత వారిని చూచిన 1-2 తరాల వారు అదే ప్రేమను చూపించగలిగారు. ఎంత గొప్ప ప్రేమ అండి! కుష్ఠరోగుల దేహాలను శుద్ధి చేశారు. సమాజంలో దీనులుగా బ్రతుకుతున్న వారిని చేరదీశారు, ఆదరించారు, క్రీస్తు ప్రేమను చూపించారు. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అని అనగా, ప్రేమించండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. మీరు ప్రేమించుట ద్వారా, ప్రేమించుట వలన క్రీస్తును ప్రపంచానికి చూపించిన వారు అవుతారు. మీరు ప్రేమిస్తే తండ్రి కుమారుని అంగీకరించిన వారు అవుతారు. 10వ వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినడలా వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితోనూ చెప్పవద్దు అన్నాడు. అంటే ప్రేమ అని ఈ బోధ కనుక లేకపోతే, మిమ్మల్ని ఎవడైనా ప్రేమించకపోతే, లేక ప్రేమించు బోధను కనుక తీసుకొని రాకపోతే, బోధ ఎంత గట్టిగా అయినా చేసి ప్రేమించకపోతే, అటువంటి వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితోనూ చెప్పవద్దు అని అన్నాడు. ప్రియులారా, సత్యము ప్రేమ, ప్రేమ సత్యాలు అనే మాటలు ఇక్కడ ఉన్నాయి కదూ. సత్యము ప్రేమ లేక ప్రేమ సత్యం, ఇవి రెండు కూడా ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ప్రేమ అన్నటువంటిది దేనిని చూడదు. సత్యం అన్నది క్రమశిక్షణ చూడగలుగుతుంది. ప్రేమ పాపిని ప్రేమించగలుగుతుంది. సత్యము పాపాన్ని ఖండిస్తుంది. కాబట్టి ఇది చాలా స్వచ్ఛమైనటువంటిదిగా కనబడుతుంది, ఈ ప్రేమ సత్యములు అన్నటువంటివి. జ్ఞాపకం చేసుకుందాం మనం. ప్రేమ సత్యములు ఈ రెండు కూడా ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ప్రేమను మాత్రమే కలిగిన వాడు, పాపాన్ని ఖండించని వాడు, పాపమును ద్వేషించమని చెప్పనివాడు, పాపమునకు పాపికి మధ్య తేడాను చూడని వాడు, అతని ప్రేమ నిష్ఫలమవుతుంది. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిగానే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఎవడైనా ఈ బోధను తేక
ప్రేమ సత్యములు కలిగిన బోధను మీకు తేకపోతే కనుక వాడిని చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలువాడగును. అంటే ఇక్కడ ఈ మాటను అర్థం చేసుకోవాలి. ప్రేమ సత్యములు మాత్రమే సంపూర్ణతనిస్తాయి బోధకు. కేవలం ప్రేమను గూర్చి చెప్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. శిక్ష అనే మాట వినకుండా, పాపం అనే మాట వినిపించకుండా బోధ చేస్తే అట్టివాడు దుష్టక్రియల్లో పాలువాడవుతాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. జాగ్రత్త పడదాం. ఎవరినే కానీ మనము ద్వేషించకూడదు, అది వేరు విషయం. కానీ పాపంలో బ్రతికేవాణ్ణి, పాపాన్ని ఖండించాలి. అతన్ని ప్రేమించడం అనేటువంటిది వేరు విషయం. అతని పాపమును ఖండించాలి. ఈ దినములలో పాపాన్ని ఖండిస్తే ఒప్పుకోవట్లేదు. పాపం చేస్తూ ఉన్నా ప్రేమించితే ఆయన గొప్ప దైవజనుడు, అది చాలా ప్రేమ కలిగిన వాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బతికినా నిన్ను ప్రేమించితే, నిన్ను ఏమి అనకుండా, అప్పుడు చాలా మంచి దైవజనుడు. గనుక గుర్తుంచుకోండి, పాపాన్ని ఖండించని దైవజనుడు అసలు దైవజనుడే కాదు. పాపాన్ని ఖండించి తీరాల్సిందే. దావీదు రాజైతే నాకేం, దేవుడు చెప్పమని దాన్ని చెప్తాను అని నాతాను నీ దేశంలో జరిగింది అని చెప్పగా, దావీదు ఆ మనుషుడు శిక్షకు పాత్రుడంటే నువ్వే ఆ మనుషుడు అని ఖండించాడు. ఇంకా అంతకంటే మించింది ఏముంది? ఇది మనకు కావాల్సింది. 11వ వచనంలో వాని దుష్టక్రియలు అని అన్నాడు. గుర్తుంచుకోవాలి, కేవలము ప్రేమను మాత్రమే పొంది శిక్షను ద్వేషించువాడు లేక ఖండనను ద్వేషించువాడు దుష్టుడు. అందులో దుష్టక్రియలే కనిపిస్తాయి. ఒక దుష్టుని, దుష్టక్రియలను ఏమాత్రం ఖండించకుండా ప్రేమించుకుంటూ వెళితే వాళ్ళ ఇంకా దుష్టక్రియలే వృద్ధి చెందుతాయి. అతడి దుష్టక్రియలకు ప్రేమించే నువ్వు కూడా బాధ్యుడవుతావు. ప్రేమ ప్రేమ అని, దేవుని ప్రేమ అని ఒకే మాటని పట్టుకొని సత్యాన్ని ప్రక్కన పెడితే సంపూర్ణత ఉండదు. 12వ వచనం అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితంతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నేను మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. చాలా సంగతులు మీకు వ్రాయవలసి ఉండేను అన్నాడు. అయితే వాటన్నిటినీ రాయటానికి నాకు మనస్సు లేక, కాగితం మీద సిరాతోను వాటిని రాయటానికి నాకు మనస్సు లేక నేను ముఖాముఖిగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటి ప్రతిదాన్ని వివరించి వ్రాసినడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆయన చేసిన కార్యములు అనేకములు కలవు, నేను ఇంకా అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉంది. అయితే ఒకటి సత్యం, యేసు చేసిన కార్యములు అనేకములు కలవు అంటే అన్ని సంగతులు వ్రాయబడలేదా? వ్రాయబడలేదు. నేను ఇంకా మీకు అనేక సంగతులు వ్రాయవలసి ఉంది. రాయలేదా? వ్రాయలేదు. మరి అటువంటిప్పుడు ఇది అపరిపూర్ణం కాదా అంటే కాదు. ఎందుకు కాదు అంటే, భోజనం ఎంతైనా ఉండనివ్వండి కానీ మనం తినగలిగినంత మాత్రమే తింటాం కదా, అంతే కదా మనకు అవసరం. మనం తినలేదని అదంతా వ్యర్థం కాదు కదా. అట్లాగే ఆయన మనకి ఏ సంగతులైతే అవసరమో వాటన్నిటినీ రాయించాడు. వాటిని చదవడానికి, వాటిని గ్రహించటానికి, వాటిని బోధించటానికి, వాటిని వివరించటానికి, వాటిని అనుసరించడానికి జీవితకాలమే సరిపోవట్లే. వ్రాయబడిన వాటిని నెరవేర్చడానికి, అనుసరించడానికే జీవితకాలం సరిపోవట్లే. అటువంటప్పుడు వ్రాయబడిన సంగతులన్నిటినీ ఒకవేళ వ్రాయవలసి ఉంటే
వలసిన సంగతులన్నీ కూడా వ్రాయబడవలసి ఉంటే, వ్రాసి ఉంటే, దైవ సంబంధమైన విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటే వాటిని చదవడానికే మనకు జీవితం సరిపోయేది కాదేమో. అందుచేత దొరికినవన్నీ మనవి, వ్రాయబడినవన్నీ మనవి, మనకు ఎందాక వచ్చిందో అవన్నీ మనవి, మిగతావన్నీ కూడా అవి దేవునివి. వ్రాయబడిన వాటిని మనం గ్రహించి వాటిని అనుసరించి జీవించగలిగితే ఇక అంతకంటే మించిన భాగ్యం మరొకటి లేదు. అందుకే సిరాతోనూ కాగితంతోనూ వ్రాయడానికి నాకు మనస్సు లేక నేను మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మిమ్మును ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడ నిరీక్షించుతున్నాను. అలాగున ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడటం అది దైవజనునికి ఆనందాన్ని కలిగించేటువంటి విషయమే. అది క్షేమకరమైందే, సంతోషించదగిందే. కాబట్టి అది కూడా దేవుని దాసులకు అవసరం. ప్రియులైన వారిని దర్శించటం, వారితో కలిసి మాట్లాడటం, ఇవన్నీ కూడా పరస్పర ప్రేమాభివృద్ధి, క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి విషయాలు. 13వ వచనం, ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఏర్పరచబడిన నీ సహోదరి అని అనగా, మరి మొదటి వచనములో ఏర్పరచబడిన అమ్మ అని ఉంది, ఆమె సహోదరి అని వ్రాశాడు. కాబట్టి వీరు ఒకవేళ మరి సంఘాలు కాకుండా వ్యక్తులే అయి ఉండవచ్చు. మరి పేర్లు ప్రస్తావించబడలేదేంటి అంటే, కొన్నిసార్లు నాటి పరిస్థితులను కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అలాగున్న పేర్లు వ్రాస్తే, ఒకవేళ ఆ పేర్లు బయటపడితే, ఆ ఉత్తరమే కనుక బయటపడితే, వీరంతా కూడా అనవసరంగా హింసింపబడవచ్చునేమో, వీరి పేర్లు బయటికి రావచ్చునేమో. కాబట్టి ఒకవేళ ఆ పేర్లతో అవసరం లేదు, సంగతులు వారు గ్రహించగలుగుతారనే ఉద్దేశం చేత యోహాను ఈ ఉత్తరాన్ని వ్రాసినట్లుగా ఉన్నాడు. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములను చెప్పుచున్నారు అని. మంచిది ప్రియులారా, యోహాను వ్రాసిన 2వ పత్రికను మనము ముగించుకొనొచ్చు ఉన్నాం. ఆయన ఇందులో కూడా సత్యము, ప్రేమ అనే సంగతులను వ్రాశాడు. ఇందులో కూడా ఆయన క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అనే సంగతులను ఆయన ప్రస్తావించాడు. అలాగే ఇందులో కూడా తాను యోహాను సువార్తలో వ్రాసినట్టుగానే నాకు చెప్పాల్సిన సంగతులు అనేక ఉన్నాయి, కానీ వాటినన్నింటినీ నేను రాయలేను, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకొని నేను ఆ సంగతులను మీతో ముచ్చటిస్తాను అని అన్నాడు. మంచిది. ఏదేమైతేనే దేవుని దాసుడు ఓ పత్రికను చాలా సూక్ష్మంగా ఆయన ముగించాడు. ఇందులో కూడా మొదటి పత్రికలో ఉన్న అనేక సంగతులను ఆయన ప్రస్తావించాడు. మంచిది. ప్రేమకు ఆద్యుడు, ప్రేమకు కారకుడు, ప్రేమకు ముఖ్యుడు, మూలం దేవుడే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని తన సువార్త 3:16 చెప్పాడు. అలాగే మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయనే మనల్ని ప్రేమించాడు అనే సంగతిని ప్రస్తావించాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమకు ఆద్యుడైనటువంటి వాడు. ప్రేమ అంటే దేవుని వలన మాత్రమే మనం కనుగొనగలం, లేక తెలుసుకొనగలం. ఆయన మాత్రమే ప్రేమ అంటే ఏమిటో చెప్పడానికి సరైనటువంటి వాడు. మన ప్రేమకు సరైన నిర్వచనం దేవుడే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. వాక్యం చెబుతుంది రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అందులో దేవుని ప్రేమను మనం చూడగలమంటూ రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి మనము దేవుని ప్రేమను పొందగలిగినటువంటి వారము, లేక మనం పొందగలుగునట్లుగా దేవుని ప్రేమ ఆయన మనకు దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. పాపులమై ఉండగా, వాస్తవానికి శిక్షకు పాత్రులం,
పాపి శిక్షకు పాత్రుడు. కానీ దేవుడు పాపులమైన మన మీద తన ప్రేమను ఆయన చూపించి ఉన్నాడు అంటే పాపమును ప్రేమ డామినేట్ చేసింది. మరి పాపిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమను కనుగొని తన పాపాన్ని విసర్జిస్తాడు అని దైవ సంకల్పం. అంటే క్రీస్తు ప్రేమలో ఒక మనిషి తన పాపమును విడిచిపెట్టి ఆయన ప్రేమను హత్తుకుంటాడు అని దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం. కాబట్టి ప్రియులారా, అట్టి ప్రేమను కలిగిన వారమై, ఆ ప్రేమను పొందిన వారమై పాపమును విసర్జించి ప్రభు చెంతకు రావాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన మనలను ప్రేమించాడు, అయితే మన పాపమును మాత్రం శిక్షించాల్సిందే కదా. దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మన పాపమును మాత్రం ఆయన ఏం చేస్తాడు? శిక్షించాల్సిందే కదా. దానిని బట్టి మనల్ని శిక్షిస్తే మనమందరం కూడా లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే, మరణించాల్సిందే. అయినా కూడా మన పాపమునకు శాశ్వత పరిష్కారం దొరకదు. అంచేత తానే తన కుమారుడైన క్రీస్తును, ఆ మాటకు వస్తే కనుక తానే మన నిమిత్తమై గొప్ప కార్యమును ఆయన ఏర్పాటు చేశాడు, గొప్ప ఉద్దేశాన్ని ఏర్పాటు చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకమునకు రావడం, దేవుడు మరో రూపంలో కుమారుని రూపేణ భూమి మీదకి రావటం, ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టడం ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుడు మన కోసం జరిగించేటువంటి కార్యాలు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగున ప్రియ ప్రభు మన నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం రక్షణ భాగ్యం, పాపక్షమాపణ. అంచేత యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేయునని ఈ యోహానే మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన స్పష్టంగా తెలియజేశారు. మంచిది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంటే దేవునికి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాక. కానీ ఇంకా దూరంగా ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి ఆయనందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని దేవుని పెరట మనవి చేయించు ఉన్నాను. అటువంటి కృపను భాగ్యమును దేవుడు విశ్వసించని వారికి, ఇంకా నమ్మని వారికి అనుగ్రహించి ఆయన వారిని దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న ప్రేమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను మేము చెల్లించుకొనొచ్చు అన్నాం. ఈ సమయమునందు మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. మా ప్రియ తండ్రి, మీ వాక్యాన్ని విన్న వారిని దర్శించండి. ప్రేమ సత్యములు మా ప్రభు అయిన యేసుక్రీస్తులో కనుగొనబడినవి. ఆయన మమ్మల్ని ప్రేమించి మా పాపం నిమిత్తమై తన ప్రాణమును పెట్టిన వైనమును జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మా ప్రియ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములను మేము చెల్లించుకొనుచున్నాం. విన్నవారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు సహాయం చేసి మహిమను పొందుతారని, ఎవరు ఏ అక్కర అవసరతలు ఉన్నారో తీర్చి ఆదరించమని అడుగుచు మా ప్రియరక్షకుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.